ఆదివారం నాడు చేసే లైవ్ షోలోని ఒక భాగం ఎడిట్ చేసి, కాంటెంట్ జత చేసి మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తున్నాను. ఇది అక్టోబర్ 26వ తారీఖు చేసిన కార్యక్రమంలోనిది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక సర్వే లాగా నిర్వహిస్తున్నాను. దానికి లింక్ ఈ కింద షో నోట్స్‌లో ఉంటుందండి. చాలా చిన్న సర్వే, 5 నిమిషాలు కూడా పట్టదు మీకు. వ్యూవర్ డెమోగ్రాఫిక్స్ ఏంటో తెలుసుకోవాలని, వాళ్ళ అభిరుచికి సంబంధించినట్టు కాంటెంట్‌ను మలచాలని. అంటే నా ధ్యేయం మారదు. నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ షోలు నిర్వహిస్తున్నానో అది మారదు. కాకపోతే మార్గాన్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటాను. సో, ఆ సర్వే చాలా చిన్నది, ఎక్కువ టైం పట్టదు. ప్లీజ్ టేక్ ఇట్. ఇంకో విషయం, దీనికి అనుబంధంగా ఒక వెబ్‌సైట్ ఉంది. కాకపోతే దాని మీద టైం స్పెండ్ చేసే అవకాశం దొరకట్లేదు నాకు. తెలుగుగ్లోబ్.com. దాన్ని తెలుగోళం అని తెలుగులో అంటాను. ఇంగ్లీష్‌లో అయితే తెలుగుగ్లోబ్. TELUGLOBE.com. తెలుగుగ్లోబ్.com. అంటే యూట్యూబ్ ల్యాండింగ్ పేజ్ సరిపోతుంది. చాలా వరకి యూట్యూబ్ ల్యాండింగ్ పేజ్‌లోనే సెర్చ్ చేసుకుంటే అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఈ కాంటెంట్ అంతా నేను అక్కడ పోస్ట్ చేస్తే ఇంకో రకంగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను. కొంచెం అడిషనల్ కంటెంట్ కూడా అక్కడ పోస్ట్ చేస్తానన్నమాట. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. మీకు ఫ్లోర్ ఇచ్చే ముందు ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ దిస్ కర్నూల్ బస్ యాక్సిడెంట్‌కి సంబంధించిందండి. సాధారణంగా అమెరికన్ మీడియాలో ఇలాంటి ఎక్కడో రిమోట్ ప్లేసెస్ ఆఫ్ ఇది మన ఇండియన్ కర్నూల్ అంటే రిమోట్ ప్లేస్ మనకు కాకపోవచ్చు కానీ ఫ్రమ్ అమెరికన్ పర్స్పెక్టివ్, న్యూయార్క్ టైమ్స్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ ఎ రిమోట్ ప్లేస్ అండి. అందులో న్యూస్ ఐటమ్ వచ్చిందంటే అందుకని చెప్పాను కవర్ చేయడం కూడా కాదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ నెంబర్ ఆఫ్ వేస్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. ద సెటప్ I will give you the setup. ఇది ఆ ఇమేజ్ ఉంచండి సార్ అట్లాగే. I'll come back to the image. ఈ రకం సెటప్ లో కొంచెం లోడ్ అవడానికి టైం పడుతుంది, బట్ బేర్ విత్ మీ. And people are aware of what happened in there. Yeah. సో ఆ ఇమేజ్ అలాగే పెడదాం. ఓకే, చెప్పండి సార్. అంటే ఇది అంటే ఫస్ట్ ఈ సెటప్ చూద్దాం సార్. అసలు అంటే మామూలుగా ఏంటంటే ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే బస్సు. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ నుంచి ఇట్లా మహబూబ్నగర్, కర్నూలు, అనంతపూర్ అటు నుంచి బెంగళూరు హైవే ఎక్కి బెంగళూరు వెళ్తుంది అన్నమాట బస్సు మామూలుగా ఇవన్నీ. సో ఇది దీంట్లో డ్రైవర్ ప్రాబ్లం కొంచెం ఉంది సార్. ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఆ బైక్ వాయిన ప్రాబ్లమే ఎక్కువ ఉంది. ఆ బైక్ సో యాక్సిడెంట్ గురించి చెప్తాను. టైమ్ అవుట్. అది ఏంటంటే you are making an assumption that everybody who's watching knows everything. So మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. లేకపోతే నన్ను ఇవ్వనండి, whichever is fine. మీరు ఇచ్చినా పర్లేదు సార్. అంటే మామూలుగా మీరే చెప్పండి. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో అంటే ఇండియా మొత్తంలో కూడా ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు రెండు ప్రజల ట్రాన్స్పోర్ట్ కి వాడతారు. ఎక్కువ మటుకు మనకి అమెరికాలో లాగా ట్రైన్స్ ఫ్లైట్స్ కంటే కూడా ఇండియాలో ఈ బస్సెస్ అనేది దాదాపుగా 70 to 80%, 70% ఎక్కువ మంది వాడేది విత్ ఇన్ స్టేట్ కానీ పక్క స్టేట్స్ కానీ వెళ్లేందుకు వాడే సాధనం ఆర్టీసీ బస్సులు ఒకటే. ఈ బస్సులు ఒకటే, ప్రైవేట్ బస్సులు కానీ పబ్లిక్ బస్సులు కానీ. సో ఇది అంటే మాక్సిమం ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి విజయవాడ చూసుకుంటే దాదాపుగా రాత్రిపూట 2000 బస్సులు వెళ్తాయని. సో ఈ ఇన్సిడెంట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఈ బస్సు బెంగళూరుకి వెళ్తుందండి. రాత్రిపూట 40 మంది ప్యాసింజర్లు, ఇద్దరు డ్రైవర్లు మొత్తం కలిపి 42 మంది అనుకుంటా. 42 మంది కలిసి వెళ్తున్నారు బస్సులో. ఈ బస్సు కర్నూలు దగ్గరకు వచ్చేటప్పటికి డ్రైవర్ కి కనిపించలేదు, అంటే వానలు కూడా పడుతున్నాయి సార్, కనిపించలేదు అనుకుంటా. ముందున్న ఒక బైక్ ని గుద్దేస్తే ఆ బైక్ వచ్చేసి ఆ ముందు మడ్గాడ్ కింద స్టక్ అయిపోయి దాంట్లోంచి పెట్రోల్ అంతా డ్రాప్ అయ్యి ఆ ఫైర్ స్టార్ట్ అయ్యి మొత్తం బస్ అంతా విత్ ఇన్ మినిట్స్ లోనే బస్ మొత్తం కాలిపోయింది. ఇందాక మీరు చూపించినట్టుగా. దీనికి ఇది బస్సు స్టోరీ. అట్లాగే బైక్ స్టోరీ ఏంటంటే ఇద్దరు మిత్రులు హైదరాబాద్ నుంచి ఊరెళ్తా మధ్యలో ఎక్కడ కూర్చుని తాగేసి, అంటే వాళ్ళు గ్యాస్ స్టేషన్ దగ్గర అది గ్యాస్ కొట్టించుకుంటా ఉన్నప్పుడు అది విజువల్స్ వచ్చినాయి. వాళ్ళిద్దరూ వెళ్తా ఉంటే వర్షం వల్ల బండి స్కిడ్ అయ్యి ఇద్దరు పడిపోయారు. ఈ వ్యక్తులు ఇద్దరు పడిపోయినప్పుడు ఆ మొదట డ్రైవర్ గా కూర్చున్న అబ్బాయి, అంటే బండి నడుపుతున్న అబ్బాయికి ఏమో అప్పటికప్పుడే స్పాట్ లోనే డెడ్ అయ్యాడు. ఈ వెనకాల ఉన్న అబ్బాయి ఏమో బతికే ఉన్నాడు. వెనకాల ఉన్న అబ్బాయి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ పిల్లోడి బాడీని పక్కకు లాగాడు. ఆ బైక్ ని లాగుదాము అనుకునే లోపల ఈ బస్సు వచ్చి గుద్దేసింది. ఇది స్టోరీ సార్. అది 100% తాగి నడపడం ఈ అబ్బాయిలు తప్పు. బైక్ నడపడం, అందులో వర్షం పడే టైంలో బైక్లు నడపడం అనేది 100% తప్పు. అది కాకపోతే అది అవుతుందా అంటే ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఇండియాలో చాలా మంది అలా నడుపుతూ ఉంటారు. రాత్రిపూట మందు కొట్టేసి బండ్లు నడపడం అన్ని అక్కడ నార్మలే. అమెరికాలో కూడా కొంత నార్మలే. అమెరికాలో కూడా అందుకనే మనం DUI కేసులు అయ్యి పెట్టి కొంత కట్టడి చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు అబ్బాయి ఇక్కడే స్కిడ్ అవుతుంది, చూసారు కదండి. ఇక్కడే
అంటే హీ హ్మ్. వాజ్ నెవర్ ఇన్ కంట్రోల్ ఆన్ ద వెహికల్. మీరు మళ్ళీ ఆ వెహికల్ దగ్గరికెళ్తే సార్, ఆ వెహికల్ వచ్చేసి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళది. సో, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మనకు దరిద్రం ఏందంటే, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏ స్టేట్‌లో బండి నడుపుతున్నారు, ఏ స్టేట్‌కెళ్తుంది అనే దగ్గర ఎక్కువ మటుకు రిజిస్ట్రేషన్ చేపియరు ఫస్ట్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ రిజిస్ట్రేషన్‌లు ఎప్పుడు ఈ చిన్న చిన్న యూనియన్ టెరిటరీస్‌లోనే అక్కడ అవుతాయి. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన బండి కూడా రిజిస్ట్రేషను ఆహ్, డామన్‌లో అయిందంట. లైవ్ అండ్ డామన్ అని చెప్పి మన యూనియన్ టెరిటరీ అక్కడ అయింది. డామన్‌లో ఇది రిజిస్ట్రేషన్ చేశారు. హుహు. మీరు ఆ విజువల్ చూస్తుంటే, ఇప్పుడు ఈ ముందున్న కింద పడిపోయిన డోర్ ఉంది చూడండి. అది మనం ప్యాసింజర్స్ లోపలికెళ్ళేది అది. అది గేట్ అది. హ్మ్. ఈ బస్సులో అక్కడ కమిషనర్‌లు ఆళ్ళు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఆ డ్రైవర్ కూర్చుంటాడు. డ్రైవర్ మన అమెరికాలో లాగా కాకుండా ఇంకో సైడ్ కూర్చుంటాడు. హి సిట్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. హ్మ్. సో, రైట్ హ్యాండ్ సైడ్ కూర్చుంటాడు. ఆ డ్రైవర్ పక్కన ఉన్న ఆ డోర్ కూడా పనిచేయట్లేదంట సార్. దగ్గర దగ్గర 1 ½ ఇయర్ నుంచి ఆ డోర్ పనిచేయట్లేదంట. ఈ బస్సొచ్చేసి సీటర్ కిందనే కొంటారు ఫస్ట్. హ్మ్. సీటర్ కింద కొని దాన్నేం చేస్తున్నారంటే ఎమ్మటే స్లీపర్ కోచ్‌ల కింద చేస్తున్నారు. చేసేటప్పటికి ఇప్పుడు మామూలుగా అయితే రైట్ హ్యాండ్ సైడ్‌లో ఒక సీట్ ఉంటదండి. దాంట్లో పడుకొనెళ్ళొచ్చు. ప్యాసింజర్ కింద ఒకడు, పైన ఒకడు పడుకుంటాడు. లెఫ్ట్ సైడ్‌లోనేమో కింద ఇద్దరు, పైన ఇద్దరు పడుకుంటారు. సో, దాంతో ఏమవుతదంటే ఫుల్ బస్సంతా క్రాంపుల్డ్‌గా అయిపోద్ది. పైగా లగ్జరీ బస్సులు అనేటప్పటికి సీట్లు కూడా చాలా పెద్ద పెద్ద సీట్లేస్తారు. ఫుల్ కుషన్‌లు అవి ఏస్తారు. ప్లస్ అన్నీ మళ్ళీ అంటే మనకి ఇంతకు ముందులాగా బస్సుల్లోలా కాకుండా ఇప్పుడు ప్రతి 2 సీట్లకి కవర్ చేసుకోవడానికి ఒక కర్టెన్ ఇస్తారు. ఆ పక్కన మళ్ళీ పైకెక్కడానికి నిచ్చెనలిస్తారు. ఇచ్చేటప్పటికి ఫుల్ ఆఫ్ మెటల్ ఉంటది, పాలిస్టర్ ఉంటది, అంతా దూదుంటది. దాంతో మీకు ఫైర్ వచ్చేటప్పటికి ఎక్కువ స్మోక్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఈ బస్సులో ఇంకో దరిద్రం ఏంటంటే ఎనకాల ఎక్కడో ఈ ఎగ్జిట్ గేట్ ఉంది. ఎమర్జెన్సీ గేట్ ఉంది. అది కూడా ఓపెన్ చేయట్లేదు సార్. అది కూడా పని చేయట్లేదు చాలా రోజుల నుంచి. హ్మ్. అంటే బస్ ఓనర్ ఏమంటాడంటే, "ఈ యాక్సిడెంట్ వల్ల ఆ ఎనక డోర్ పనిచేయట్లేదు" అంటాడు. సో, అంటే విచ్ ఈస్ పాసిబుల్ బట్ యూ కెనాట్ వీ కెనాట్ ఇమ్మీడియేట్‌లీ వెరిఫై. కరెక్ట్ అస్యూమ్ ఇట్. అంటే మనకి అంటే మ మ ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు సార్. ఒకప్పుడంటే అయ్యో పాపం చనిపోయారే అనుకునేవాడిని. మీకు కానీ కూడా అయింది అని ఒకసారి చెప్పారు. నాకు కూడా అయింది సార్. అంటే నేను కూడా ఇదే అంటే హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్ళే రూటే సార్ నాది కూడా. నేను హైదరాబాద్‌లో 6:30కి బస్ ఎక్కాను. ము ఉదయం 4:30కో, 4 టైంలోనో అనంతపూర్‌లో గుత్తి ప్రాంతంలో బస్సు పడిపోయిందండి. అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదంటే, ఈ బస్ ఎంతుందో దాని మీద ఈ గూడ్స్ కూడా బస్ అంత హైట్‌లో గూడ్స్ పెట్టుకొని వెళ్తున్నారాళ్ళు. మనకి అనంతపూర్ గుత్తి దగ్గరకొచ్చేటప్పటికి రోడ్ 1 ½ రోడ్డే ఉంటది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెరిగినట్టున్నాయి రోడ్లు. అప్పుడు 1 ½ రోడ్డే ఉంటది. అంటే ఏంటంటే, ఈ బస్సోడు అంత ముందు బస్సొస్తే స్లోగా షోల్డర్‌లోకి దిగి మళ్ళీ మెయిన్ రోడ్‌కి తీసుకెళ్ళాలి. ఆయన షోల్డర్ మీద దిగినప్పుడు అక్కడ కొంచెం బ్యాలెన్స్ ఎక్కువున్నట్టుంది. ఆ బరువుకి బస్సు పడిపోయింది. బస్సు పడిపోతే మాకు అదృష్టం కొద్దీ నేను ఆ ఇది రోజుల్లో ఇట్లా చెప్తానండి. రోడ్ కన్‌స్ట్రక్షన్ ఇంతకు ముందు ఇక్కడున్న స్టాండర్డ్స్ వేరు. మనకి ఇండియాలో స్టాండర్డ్స్ ఉన్నాయని నేను అనుకోను నా చిన్నప్పుడు. ఐ కెన్ టెల్ యూ మోస్ట్‌లీ కృష్ణా, గుంటూరు ఈ ఈ నల్లరేగడి ప్రాంతాలున్నాయి. కృష్ణా డెల్టాలో ఉన్నాయి. హ్మ్. ఏమవుతుందంటే నల్లరేగడి భూమి విచ్ ఇస్ బేసికల్లీ క్లే క్లే సాయిల్. అది అది పనికిరాదు. అన్‌ఈవెన్‌గా సింక్ అవుతూ ఉంటుంది. ఈ పేమెంట్‌లో ఏం చేసేవారంటే పేమెంట్‌కి పక్కన షోల్డర్‌కి ఆల్‌మోస్ట్ 1 ఫుట్ గ్యాప్ ఉంటుంది. ఐ మీన్ 1 ఫుట్ హైట్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు వస్తది. చెప్పింది అది ఇప్పుడు గర్మినాభి అంటారు చూసారా? సెంటర్ ఆఫ్ గ్రావిటీ బస్సులకి ఆ సైడ్‌కి ఇట్లా ఒక వీల్ గాని పక్కకెళ్తే షోల్డర్ మీదకెళ్తే ఇంబాలన్స్ పెరిగిపోతుంది. సో యాహ్! దట్ యూజ్డ్ టు బి ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇప్పుడు కొంచెం షోల్డర్ ఈస్ పేమెంట్ లెవెల్‌కి తీసుకొచ్చారు కొంత విచ్ ఈస్ లిటిల్ బెటర్. ఎనీవే సో, కంటిన్యూ. సో దాంతో అంటే అప్పుడు మాకు అదృష్టం ఏంటంటే బస్సు మంటలెక్కలేదు. పడిపోయింది. పడిపోయేటప్పటికి ఇక నేను లోపలుండి మా ఫ్రెండ్ ఏమో బస్ పైకెక్కినప్పుడు కింద నుంచి పిల్లల్ని అందించడం అంతా చేసి బయటకొచ్చాం. అందరూ బతికే ఉన్నారు ఆ రోజు. ఏదో చిన్న చిన్న గాయాలు జరిగినయి తప్ప బతికే ఉన్నారు. ఇక అందరూ బయటకొచ్చిన తర్వాత ఏదో లారీయో ఏదో పట్టుకొని నేను బెంగుళూరు వెళ్ళిపోయాను. సో నాకు పెద్ద ప్రమాదం జరగలేదు. కాకపోతే ఇది అంటే ఇది అది రెండో ఇష్యూ అంటే ఈ రెండో ఇష్యూ సార్ అది. అంటే ఇప్పుడు ఈ లైసెన్స్‌లు, ఈ రిజిస్ట్రేషన్‌లు అనేది చిన్న చిన్న స్టేట్‌లో చేయటం ఒక ప్రాబ్లమ్ అయితే దాని మీద కార్గో ఏం పెడుతున్నారు అనే దాని మీద గవర్నమెంట్ దగ్గర కంట్రోల్ ఉండదు. ఎంత కార్గో పెడుతున్నారు అనేది కంట్రోల్ ఉండదు. నిన్న జరిగిన ఈ బస్ కెన్ ఐ యాక్సిడెంట్‌లో కూడా స్టాప్ యూ ఆన్ థట్ వన్? యాహ్! నేను రీసెంట్‌గా ఎళ్ళిన ఇండియా ట్రిప్‌లో ఐ టుక్ ఎ బస్ ట్రిప్. ఆహ్, హైదరాబాద్ నుంచి ఆహ్, హైదరాబాద్ నుంచి విజయవాడకెళ్ళినప్పుడు నా నా యాక్చువల్‌గా తెనాలి నుంచి వెనక్కొచ్చాను. తెనాలి నుంచి వెనక్కొచ్చినప్పుడు నా లగేజ్ లోపలికి తీసుకెళ్ళడానికి ఒప్పుకోల. అంటే ఇట్స్ ఎ ఆ క్యారీ ఆన్ సీట్ల బ్యాగ్. ఆ సీట్ల కింద పక్కన డబ్బాల్లా కనిపిస్తాయి చూడండి దాంట్లో. హ్మ్. ఆ కింద దాంట్లో పెడతారు. ఎందుకంటే పైన 2 ఫ్లోర్‌లు అయిపోయేటప్పటికి మీ లగేజ్ పైకెళ్ళడానికి ఉండదు. ఈవెన్ చిన్న బ్యాగేజ్ అయినా కూడా. సో, ఈ హ్మ్. పక్క దాంట్లోనే పెడతారు. ఈవెన్ అమెరికాలో కూడా ఆ పక్క దాంట్లోనే పెడతారు సార్. అంటే నేను మొన్న ఇప్పుడు సహస్రాన్ని డ్రాప్ చేసినప్పుడు కూడా చూస్తుంటాను కదా! ఆ పక్క దాంట్లోనే పెట్టించి పిల్లల్ని మాత్రమే పైకెక్కిస్తారు.
అది నార్మల్ అది. అంటే కాకపోతే ఇక్కడ ఆ లగ్జరీ బస్సులుండవు. ఈ బస్సులకి వెయిట్ గూడా పెరిగిపోద్ది సార్. ఇప్పుడు ఆ 2 స్టేట్‌ల్లో ఏంటంటే అప్ టు 37 టన్స్ ఏదో అంటే ఐ కెన్ బి కరెక్టెడ్. అంతవరకు అయితే ఇంతే రిజిస్ట్రేషన్ అని చెప్తారు. ఆ లోపలే కింద కరప్ట్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేపించేసుకుంటారు అక్కడ. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్‌నే వాడుకొని రిజిస్ట్రేషన్ ట్రాన్స్‌ఫర్ చేపించుకొని ఈ స్టేట్స్‌లో వాడతారు. ఈ బండికైతే అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉన్నాయండి. డాక్యుమెంటేషన్ ఇష్యూ లేదు. కాకపోతే ఈ బండిలో నడిపిన కార్గో ఇందాక చెప్తున్న కార్గో ఈ సెల్ ఫోన్ బ్యాటరీస్ ఏయో ఉన్నాయంట దాంట్లో. ఆ బ్యాటరీస్ పేలిపోయినాయంట ఆ రోజు రాత్రి పూట. Cell phone batteries. Wait a minute. So somebody is smuggling them, or they just? అంటే ఇట్ ఇస్ ఎ కార్గో విచ్ ఇస్ గోయింగ్ ఆన్ దిస్ బస్. Yeah, they're like ఇమిడియట్ గా ఇట్లా టపా టపా extreme పేలింది. flammable risk అండి. మొన్న ఈ మధ్య ఒక ఫ్లైట్ లో ఐ ఫర్గాట్ వేర్ ఇట్ వాజ్, నాట్ ఇన్ యుఎస్, ఒక ఫ్లైట్ లో ఓవర్ హెడ్ బిన్ లో ఉన్న ఒక కంప్యూటర్ లోనో దేంట్లోనో సెల్ ఫోన్ ఎక్స్ప్లోడ్ అయిపోయి ద ఫ్లైట్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎమర్జెన్సీ స్టాప్. మనకంటే మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తారండి. మనం ఫ్లైట్ ఎక్కగానే మీ కంప్యూటర్ మీ ఫోన్ లో ఆపేయండి, అయ్యి ఆపేయండి, ఈ ఆపేయండి అని చెప్తారు. మనం కొంతమంది ఎక్కువ మంది చేస్తారు, కొంతమంది పట్టించుకోరు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎవరు పట్టించుకోరు. ఇండియాలో ఇప్పుడు ఈ బస్సులో ఉందనుకోండి, ఈ పక్కన అన్ని అద్దాలే సార్. అటు పక్కన ఇటు పక్కన అన్ని అద్దాలే. కింద ఫ్లోర్ లో కానీ పై ఫ్లోర్ లో కానీ అద్దాలే. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ టైర్ పైన ఉన్నవన్నీ మీకు అడ్డం రాడ్లు కూడా ఉన్నాయి. అసలు అంటే మామూలుగా అడ్డం రాడ్లు ఉండకూడదు. ఎక్కువ మటుకైతే అన్ని అద్దాలే ఉంటాయి. ఆ పైన చూడండి, పైన అన్ని అద్దాలే ఉన్నాయి లైన్ గా. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారంగా ఏంటంటే ఆ అద్దాల పక్కన ఒక చిన్న హ్యామర్ లాంటిది పెడతారంట. ఇట్లాంటి యాక్సిడెంట్లు ఏమైనా అయితే అద్దం పగలగొట్టుకోవటానికి. సో అంటే ఈ బస్సులో అయ్యేమి లేవు. అసలు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ లేవు. 100% సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. 100% ప్రాపర్ గా లేదు. ప్లస్ మనకి ఇక్కడ ఎప్పుడైతే ఫ్లైట్ లో ఎక్కగానే మీకు అటు పక్కన తలుపు ఉంది, ఇటు పక్కన తలుపు ఉంది, లేకపోతే ఇక్కడ ఇది ఉంది అని చెప్పి మనకి ఫ్లైట్ లో చెప్పినట్టుగా అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు అన్ఫార్చునేట్లీ. సో ఆ ముందున్న ప్యాసింజర్లు పాపం ఫ్యామిలీలు చనిపోయినాయి సార్. ఇప్పుడు పైన ఏమో నలుగురు ఉన్నారు, కింద నలుగురు ఉన్నారు అన్నదమ్ములు. ఒక అన్న ఫ్యామిలీ 4 చనిపోయారు పాపం. సో అట్లా జరిగిన ఇది నా దృష్టిలో అయితే ఇది ప్యూర్ గా గవర్నమెంట్ మర్డర్ సార్ ఇది. ఎక్స్ప్లెయిన్ వై. ఓకే, మీకు చెప్పిన ఇన్సిడెంట్ ఐ ఫౌండ్ దట్ థింగ్. దిస్ ఇస్ ఇన్ చైనా. సో వాట్స్ దిస్? యాక్చువల్లీ దిస్ ఇస్ ప్రాబ్లీ వర్త్ వాచింగ్. చూసాను, నేను కూడా చూసాను ఇది. So this happened in China. So that's scary. Yeah, చెప్పండి. సో అంటే ఇది గవర్నమెంట్ చేసిన మర్డర్ లాగానే చూసాను సార్ నేను. ఎందుకంటే ఎందుకో చెప్పండి. నంబర్ 1 ఈ బస్సు సిట్టింగ్ బస్సు ఇది. దీన్ని కన్వర్ట్ చేసుకున్నారు. ఆ కన్వర్ట్ చేసినప్పుడు ప్రాపర్ నార్మ్స్ ఫాలో అయ్యారా లేదా అనేది తెలీదు. ప్లస్ ఎవ్రీ ఇయర్ ప్రతి బస్సుకి టెస్టింగ్ చేయాలి. సేయింగ్ దట్ లైక్ ఇది పొల్యూషన్ చెక్ ఉందా లేదా, అన్ని డోర్లు పనిచేస్తున్నాయా లేదా, అంత సేఫ్టీ మెజర్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అది చూసిన దాఖలాలు లేవు. ఆ ప్రాసెస్ డెవలప్ చేయలేదు. అంటే నేను నా యాక్సిడెంట్ అయింది 96 లో. ఇప్పుడు 2025 లో ఉన్నాం. ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు. పోనీ ఇది గవర్నమెంట్ బస్ సార్. 2018లో అనుకుంటా ఎలక్షన్స్ ముందల, తెలంగాణ ఎలక్షన్స్ ముందల కేసీఆర్ ఉన్న ఇంటికి ఒక 30-40 మైళ్ళ దూరంలోనే ఒక కొండ మీద ఒక గుడికి వెళ్తా ఒక బస్సు మొత్తం లోయలో పడిపోయిందండి. అక్కడ పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ బస్ డ్రైవర్ కి ఆ రోజు డ్యూటీ లేకపోయినా ఆ బస్ డ్రైవర్ వేశారు. ప్లస్ ఆ బస్సు ఆల్రెడీ డీకమిషన్ చేసి 2 years అవ్వాలి ఆ బస్ ని, అయినా నడుపుతున్నారు. ఇట్స్ రెక్లెస్నెస్, ప్యూర్ రెక్లెస్నెస్. ఇప్పుడు మనం కూడా బస్సు ఎక్కుతాం సార్. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి బస్సులు ఎక్కుతాము. అంటే మన లైఫ్ ఎంత రిస్క్ లో పెట్టి మనం ఆ బస్సు ఎక్కుతున్నాం అనేది చూసుకోవాలి. నేను వెళ్ళేది చాలా ఈ మధ్య బాగా తగ్గిపోయింది. 10-15 years ago ఇండియాకి వెళ్ళినప్పుడు ఐ టుక్ బస్ వన్స్. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళినప్పుడు నేను ముందు సీట్లోనే ఎక్కడ కూర్చున్నాను. బట్ ఐ వాజ్ ఏబుల్ టు సీ అప్పటికి దిస్ ఇస్ డబుల్ రోడ్ లేదు, కొన్ని చోట్ల ఇంకా సింగిల్ రోడ్ ఉంది. నంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ ద స్పీడ్ విత్ విచ్ దే గో, ఇంత క్లోజ్ గా వచ్చి అక్కడ మై గాడ్, అది చూసి నాకు దడబట్టుకుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడు వెళ్ళినా కానీ ఫ్లైట్లో వెళ్ళటము, 1-2 సార్లు ట్రైన్లో వెళ్ళటం, మళ్ళీ మన బస్సులో వెళ్ళాను నేను. అంటే మినిమం సేఫ్టీ మెజర్స్ ఉండవు, యాక్సిడెంట్స్ అసలు. అంటే ఇట్లా బస్సు ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే బస్సుల్లో కొన్ని ఇవన్నీ అంటే ఇది ఇప్పుడైందండి. ఒక 5 ఏళ్ల ముందులో 6 ఏళ్ల ముందులో మహబూబ్ నగర్ ఇట్లాంటిదే బస్ యాక్సిడెంట్ ఒకటి అయింది సార్. ఈ బస్ యాక్సిడెంట్లే కాకుండా ఇప్పుడు మీరు రోడ్డు కాబట్టి, మీరు సివిల్ కాబట్టి, ఈ రోడ్లకి మన చిన్న వంతులు లాంటివి వస్తాయి, బ్రిడ్జ్లు, చిన్న కలవట్లు. ఆ కలవట్లలో కూడా అటుపక్కన ఇటు పక్కన కూడా కట్టలేదు సార్. ఆ షోల్డర్లు కట్టరు. షోల్డర్లు కడితే ఆగుతాయి అని కాదు కానీ ఆ స్పీడ్ లో
కనీసం ఒకటి తగులుతుంది కదా దానికి. అది కూడా లేదు ఇప్పుడు. అసలు అంటే ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ ఇట్ ఈస్ రియల్లీ సాడ్ స్టోరీ అండి. ఐ ఫీల్ సారీ ఫర్ ద పీపుల్ హు లాస్ దేర్ లైఫ్. అట్ ద సేమ్ టైం మనం ఇలాంటివి సీరియస్ గా తీసుకుని సీరియస్ గా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటే తప్ప ఏమి అవ్వవు. ఈ దరిద్రం చూడండి సార్. ఇప్పుడు ఈ దీంట్లో 8 మందో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చనిపోయారంట. ఒక 8 మంది తెలంగాణ ప్రాంతం వాళ్ళు చనిపోయారంట. కొంతమంది కర్ణాటక ప్రాంతం వాళ్ళు చనిపోయారంట. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తారంట. ఎందుకు సార్? నేను హైదరాబాద్ నుంచి బెంగుళూరు పోదాం అనుకున్నా కానీ 5 లక్షలు వస్తాయని సర్దాం అనుకున్నానా? మీరు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు సరే. ఇది రిజిస్టర్ అయింది ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లోనా? ఇది అంటే ఒరిజినల్ రిజిస్ట్రేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతా అయ్యింది డేమన్‌లో. లేదా ట్రాన్స్‌ఫర్ అయింది ఎక్కడికి? హైదరాబాద్‌కి అయి ఉంటది. హైదరాబాద్‌కి అయింది. సో తెలంగాణ గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అంటే అసలు మన రిజిస్ట్రేషన్ అనేది చాలా దరిద్రం సార్ అసలు. అది సరే. ఐయామ్ జస్ట్ సేయింగ్ లైక్ ట్రూ. ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ, సో అక్కడ ఇన్స్పెక్షన్, ది వెహికల్ ఇన్స్పెక్షన్ ఇప్పుడు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ గోస్ త్రూ లాట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ కమర్షియల్ వెహికల్స్ అన్నిటికి. బసెస్ గాని, ట్రక్స్ గాని మీరు ఏ ట్రక్ అయినా చూడండి పక్కన యూఎస్‌డిఓటీ లైసెన్స్ నంబర్ ఉంటుంది. దే హావ్ I work for USDOT. I know while their practices are. They have a very strict inspection code and they go through that. అలాంటి స్టాండర్డ్ మనకి అంటే ఇది నేషనల్ స్టాండర్డ్. ఇక్కడ బసెస్, ట్రక్స్ ఇవి అన్ని నేషనల్ స్టాండర్డ్ అవి. ఇది కమర్షియల్ వెహికల్స్ కి. వీటికి కూడా కార్స్ కి వాటికి కూడా నిట్సా స్టాండర్డ్స్ అవి. సో దే ఆర్ ఆల్సో నేషనల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేది షుడ్ బి ద ఫెడరల్ గవర్నమెంట్, విచ్ ఇస్ ఇన్ ఇండియా ఇట్ హ్యాస్ టు బి సెంట్రల్ గవర్నమెంట్. I think in something as important as this, interstate travel ఉన్నప్పుడు it has to be the responsibility of the central government, not any state government. Very simple. You gave an example of going from Telangana via Andhra Pradesh to Karnataka. Who in the world has to regulate? It has to be the central government. It is more than 3 states. I don't know what the solution. ఇంకో ప్రాబ్లం. I know the solution, but I don't know how it is going to it can be implemented. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అక్కడ డ్రైవర్స్ కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. ఇట్లా హెవీ వెహికల్స్ నడిపేటప్పుడు మీకు ఇంత ప్రాక్టీస్ ఉండాలి, ఇన్ని అవర్స్ ఉండాలి, అది కూడా లేదు. పబ్లిక్ సేఫ్టీ దాంట్లో చేసేటప్పుడు ఇక్కడ వెరీ స్ట్రిక్ట్ అండి. వెరీ స్ట్రిక్ట్ ఉంటుంది అక్కడ రూల్స్. సరే ఇప్పుడు మన బండ్లే మనం ఎవ్రీ ఇయర్ పోయి చెకప్ చేయించుకుంటాం కదా, వెహికల్ ఇన్స్పెక్షన్ చేపిస్తాం కదా సార్, చేపించి స్టేట్ లో రిజిస్టర్ చేయించుకుంటాం కదా ఎప్పటికప్పుడు. అందులో డ్రైవర్ కూడా మోర్ దాన్ 10 అవర్స్ కంటే డ్రైవ్ చేయడానికి లేదు. ఇలాంటి చాలా రూల్స్ ఉన్నాయి. అంటే లక్కీలీ ఈ బస్ లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారంట. అంటే ఈ డ్రైవర్లు ఎప్పుడు మారుతారో నాకు తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు అయితే డ్రైవర్లు మారే అవకాశం కూడా లేదు. తినడానికి ఎక్కడ ఆపినప్పుడు మారుతారేమో మరి. ఇండియా అంటే అసలు మామూలుగా అయితే అసలు మారు సార్. చాలా ర్యాష్ గా పోతారు. అంటే నాకు అంటే పబ్లిక్ బస్సుల కంటే కొంచెం గవర్నమెంట్ బస్సులు బెటర్ అనిపిస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ బస్సుల్లో ఆ స్పీడోమీటర్ ని కంట్రోల్ చేస్తారు. 70 or 80 కంటే ఎక్కువ వెళ్ళడానికి లేదు అనేటట్టుగా దాన్ని లాక్ చేసేస్తారు. సో దాంతో గవర్నమెంట్ బస్సులు ఎక్కువ స్పీడ్ వెళ్ళవు. అది ఏపీఎస్ఆర్టీసీకి నేను యుఎస్ రావడానికి ముందు దే యూస్ టు రెస్ట్రిక్ట్ ఎవ్రీథింగ్ టు 60 km/h. అదేనండి. అది 60 km/h వెళ్ళేసరికి బస్సులు షేక్ అయ్యాయి. అట్లా గవర్నమెంట్ దాంట్లో కొంత కంట్రోల్ ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ డ్రైవర్లు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ గానే ఉంటారు. గవర్నమెంట్ బస్సులు ఇట్లా కాలిపోవడం అనేది నేను చూడలేదు సార్ ఎక్కువ. అంటే అన్ఫార్చునేట్లీ అంటే గవర్నమెంట్ బస్సులు అంత లగ్జరీస్ గా కూడా ఉండవు. నేను ఏదో రాత్రిపూట నిద్రపోయి నా నిద్ర కూడా డిస్టర్బ్ కాకుండా పొద్దున్న లెగుస్తాను టైప్ లో ఉండవు. అంటే మరి అంటే నేను ఇంతకు ముందు స్లీపర్ కోచ్ వెళ్ళాను కానీ అప్పుడు ఒక పక్కన ఉన్న ఈ సింగిల్ లైన్ సీట్లు అనేవి ఉండేవి కావు. ఇటు పక్కన లగ్జరీగా పెట్టి ఇటు పక్కన ఒక పక్కనే నలుగురు పడుకున్నట్టుగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు మరి ఇటు పక్కన ఇద్దరు పడుకోవచ్చు, అటు పక్కన నలుగురు పడుకోవచ్చు అనేటప్పటికి ఇది టూ మచ్ ఆఫ్ స్లీపింగ్ స్పేస్, టూ మచ్ ఆఫ్ లీవే అయిపోయింది. I don't know if we can solve that problem, but just a sad development. 100% sir, 100% sir. I feel sorry for the families, but at the same time I'm very angry and frustrated with the government and the policies they take and the private travels which are వాళ్ళు ప్రాఫిట్స్ కోసం స్క్వీజ్ చేసుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సీట్లు పెట్టడం బస్సుల్లో, ఎక్కువ మందిని ప్యాసింజర్లు ఎక్కించుకోవడం. ఈ బస్సులో సార్ పాపం ఇద్దరు ఒరిజినల్ గా బుక్ చేసుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ దిల్సుఖ్ నగర్ దగ్గర లేకపోతే కూటపల్లి దగ్గర అక్కడ ఆపి ఎవరన్నా పోతున్నారా, బెంగళూరు వెళ్తున్నారా అని చెప్పి సబ్సిడీ కింద ఇద్దరు చేసుకుంటారు. పాపం అట్లా ఆ ఇద్దరిలో ఒకళ్ళు చనిపోయారు. వాళ్ళ అబ్బాయి నిన్నో ఇవాళ వచ్చినట్టున్నాడు, మా నాన్నగారు పోయారు దీంట్లో అని. And I actually want to put a human face to the suffering అండి. So I want to share a mother's story నేను చూసింది. What is his name and how old is he? Meghanad, and he is 26 years old. He was actually going from holidays to work, Bangalore. He works in Bangalore. Yes. We are from Hyderabad.
Yes, hardware. Yeah, it's hard. అంటే నేను అదే అనేది ఇందాక అందుకు నేను మీకు లీడర్ చెప్పింది. మనుషులు తమ ఫ్రస్ట్రేషన్ ని హోల్డ్ చేయకపోతే మన చుట్టూ అయ్యే ఇట్లాంటి దరిద్రాలన్నిటికీ మనం కూడా బాధ్యతలు అయిపోతాం. Yeah, I mean, రెస్పాన్సిబుల్ ఫర్ ద షిట్. ఇది యాక్చువల్‌గా ఇంతకుముందు చూసి చెప్పేటప్పుడే ఇట్ ఈస్ స్టిల్ బ్రేకింగ్ మై హార్ట్. ఇండైరెక్ట్లీ మనం అందరం రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్ మనుషులను ఎన్నుకోవట్లేదు అంతే. Yeah. దట్స్ ప్రిటీ మచ్ ఇట్.